హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి గ్రానైట్ అనేది ఏ టైప్ ఆఫ్ రాక్ అని చెప్పి మనకి క్వశ్చన్ ఇచ్చారనమాట. గ్రానైట్ మనకి ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అనమాట. ఇది మనకి రాక్స్ అండ్ మినరల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి, సో వాటికి ఎగ్జాంపుల్స్కి మనకి ఐడియా ఉంటే మనకి ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఆ కాన్సెప్ట్ చూసుకుందాం. సో మనకి 7th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో మనకి నీట్గా రాక్స్ అండ్ మినరల్స్ అని ఉంటుంది. రాక్స్ అండ్ మినరల్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ మేజర్ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. ఇగ్నేషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. మనకి ఇగ్నేషియస్ రాక్స్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రూజివ్ రాక్స్, ఎక్స్ట్రూజివ్ రాక్స్ అని. సో మనకి ఇంట్రూజివ్ రాక్స్ ఏంటి, ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటే, ఇగ్నేషియస్ రాక్స్ అంటే ఏంటి మనకి తెలుసుంటే మనం మన క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మనకి ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్ అంటే మనకి మాగ్మా అనేది మనకి ఎత్తు క్రస్ట్లోనే డీప్ ఇన్సైడ్ కూల్డ్ అయిన అయితే మనకి ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చి మనకి గ్రానైట్. సో మనకి డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ మనకి క్వశ్చన్గా ఇచ్చారనమాట. ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్, ఎగ్జాంపుల్ గ్రానైట్. సో మనకి ఇన్సైడ్ అవర్ ఎర్త్ అని చాప్టర్ 2 క్లాస్ 7th ఎన్సీఆర్టీ జాగ్రఫీ అవర్ ఎన్వైరన్మెంట్ బుక్. సో మనకి ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసింది. గ్రానైట్ అనేది మనకి ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్ అనమాట. సో ఈ విధంగా మనకి యూపీఎస్సీలో కూడా చూసుకుంటే ప్రిలిమ్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. క్వార్ట్జైట్ మెటమార్ఫైజ్డ్ ఫామ్ ఆఫ్ ఏది అని అడిగారు. శాండ్ స్టోన్. క్వార్ట్జైట్ అనేది మెటమార్ఫిక్ ఫామ్ ఆఫ్ శాండ్ స్టోన్ అనమాట. సో నెక్స్ట్ మనకి మినరల్స్ కాన్సెప్ట్ ఉంది కదా. మినరల్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయి, టిపికల్ ఏరియాస్ ఆఫ్ అక్కరెన్స్ అని మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో మనకి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ ఇక్కడ మనకి చూసుకోండి. మనకి ఆంధ్ర రిలేటెడ్గా మైకా అనేది నెల్లూరులో ఉంటుంది. సో సికి 4 ఆప్షను. సికి 4 ఉండేది ఏమున్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, బి ఉంది, సి ఉంది. సో నెక్స్ట్ ఇంకేదైనా తెలుసుంటే మనకి ఆన్సర్ చేయొచ్చు అనమాట. గోల్డ్కి హుట్టి, బీకి 3, సికి 4 ఉండే ఆప్షను బి. సో అట్లా మనకి కొన్ని తెలుసుంటే మన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ మనం పెట్టచ్చు. సో లేదంటే అన్ని మినరల్స్ చూసుకోండి. సో నెక్స్ట్ మిగతా కూడా చూసుకొని నేర్చేసుకోండి. నెక్స్ట్ కోల్కి వచ్చి కరణ్పుర, ఏకి 2. నెక్స్ట్ మ్యాంగనీస్కి డీకి 1 వచ్చి బందారా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఒక చోట నీట్గా నోట్ చేసుకొని వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ మనకేంటి, మన ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ఈ ఎగ్జామ్లోనే ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఇట్లా చెప్పాం కదా, మనకి మినరల్ ఎక్కడుంది, ఎస్టువైల్ డిస్ట్రిక్ట్స్, ఇంతకుముందు ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఎక్కడున్నాయని వచ్చారు. ఇప్పుడే చూసాం మనం, మైకా అనేది నెల్లూరు రీజియన్లో ఉంటుంది. అంటే సికి 4 ఉండే ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే ఆప్షన్ 2 అనమాట. సో ఆప్షన్ 2 దీంట్లో ఒక్కటి తెలిసిన మనం ఆన్సర్ చేయొచ్చు. మైకాకి నెల్లూరు రీజియను, లైమ్ స్టోన్కి వచ్చి జమ్మలమడుగు, మైదుకూరు, కడప రీజియను. డీకి 3. నెక్స్ట్ బాక్సైట్ మనకి 1, ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ ఏకి వచ్చి 2 అనమాట. మ్యాంగనీస్కి గరివాడి రీజియన్లో మనకి విజయనగరం డిస్టిక్లో, ఇంతకుముందు విజయనగరం డిస్టిక్లో మనకి ఇవి అనేవి ఉండేవి. సో మనకి దీంట్లో ఒక్కటి తెలిసినా కూడా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇది ఆన్సరు. ఇది మైకాకి నెల్లూరు రీజియన్ అని తెలిసిన మనకి సికి 4 ఉండే ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే ఆప్షన్ 2. సో మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అయిందనమాట.
సో నెక్స్ట్ ఇంకా మనకి యూపీఎస్సీలో చూసుకుంటే మనకి మినరల్స్ ఇచ్చారు. ఇక్కడ 90% అన్నారు చూడండి. ఇక్కడ కండిషన్ ఇచ్చారు. న్యాచురల్ సోర్సెస్ ఎక్కడ దొరుకుతాయని కాదు, 90% దొరకాలి. అట్లా దొరికేది నికెల్ అనేది ఒడిస్సాలో ఎక్కువ దొరుకుతుంది అనమాట. నికెల్లో మనకి మోస్ట్ నికెల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సాలో ఉన్నాయి. 92% ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ టంగ్స్టన్ అనేది కేరళలో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ అంత ఎక్కువగా లభించదు అనమాట. దీని మన కేరళలో టంగ్స్టన్ ఎక్కువ లభించదనే విషయాన్ని యూపీఎస్సీ వాళ్ళు ఉపయోగించుకొని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నారనమాట. సో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం, అప్పుడు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకేంటి సేమ్ మళ్ళీ మినరల్ ఓర్స్ స్టేట్స్ ఇచ్చారు. మనకి ఇప్పుడు కొన్ని తెలుసు. ఆస్బెస్టాస్ తెలుసు. ఆస్బెస్టాస్ ఆంధ్రప్రదేశ్ అంటే డీకి 4 ఉండే ఆప్షన్లు 2 ఉన్నాయి. సో నెక్స్ట్ మనకేంటి ఇప్పుడే చూసుకోండి. నికెల్ 92% ఎక్కడ ఉందో ఒడిస్సా రీజియన్లో ఉంటుంది. అంటే బీకి 2 అంటే దానికి మ్యాచ్ అయినట్టున్నాయి. ఇది ఆప్షన్ సి. అంటే మ్యాంగనీస్ వచ్చి మధ్యప్రదేశ్, ఎం అని గుర్తుపెట్టుకోండి. లెడ్ జింక్ వచ్చి రాజస్థాన్. సో మనకి ఇట్లా కొన్ని మినరల్స్ ఓర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయని కొన్ని గుర్తుపెట్టుకున్న మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ అనేది మనం ఆన్సర్కి అరైవ్ అవ్వచ్చు అనమాట. క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇక్కడ మినరల్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లొకేషన్స్ ఇచ్చారు. సో వీటిలో మనకు కొన్ని తెలుసుంటే మనకి ఆన్సర్ చేయొచ్చు. మనకి ఇది ఆన్సర్ అనేది సి. ఇవి గుర్తుపెట్టుకోవడమే. అంటే కొన్ని అయినా తెలుసుకోవాలంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. అంటే కోల్కి మనకి ఏకి 1 గిరిద్. నెక్స్ట్ కాపర్కి వచ్చి ఆల్వార్. కాపర్కి వచ్చి మనకి కోల్కి వచ్చి గిరిద్, కాపర్కి వచ్చి ఆల్వారు. కాపర్కి వచ్చి మనకి ఏమవుతుంది, ఆల్వార్ అవుతుంది. మాంగనీస్ వచ్చి మనకి సికి 4 ధార్వార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రిపీట్ అవుతూ ఉంటుందండి. ధార్వార్ దేనికోసం, మాంగనీస్కి అనమాట. సికి 4. లిగ్నైట్ వచ్చి జయంకొండం, ఇది తమిళనాడు రీజియన్లో ఉంటుంది. సో అట్లా. నెక్స్ట్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం, టంగ్స్టన్ కేరళలో ఉండదు. సో ఇది 4 అనేది ఎలిమినేట్ అయిపోతే మనకి ఈ మిగిలిన 3 ఉంటాయి అనమాట. 1, 2, 3. బి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ మనకి కింబర్లైట్ అనేది మనకి రిజర్వాయర్ డైమండ్ బేరింగ్ ఎక్కడ దొరికాయంటే రాయ్పూర్లో దొరికాయి అనమాట. సో ఇట్లా మనకి కరెంట్ అఫైర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ, ఏ ఓర్స్ ఉన్నాయి, ఎక్కడ లభ్యమవుతున్నాయి, అవన్నీ చూసుకుంటే మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వరల్డ్ ప్రపంచంలో మినరల్స్ మేజర్ ప్రొడ్యూసర్స్ కంట్రీస్ ఇచ్చారనమాట. సో మనం ఆ కంట్రీస్ కొన్ని గుర్తుపెట్టుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. మినరల్స్కి మనకి తెలిసే ఉంటుంది. మినరల్ ఆయిల్కి వెనుజులా. సో ఏకి 3 మినరల్ ఆయిల్ ఎక్కడ ఉంది, 2 ఆప్షన్స్లో ఉంది. బిలో ఉంది, ఏలో ఉంది. సో మనకి ఏ అనేది ఆన్సర్. మిగిలిన చూసుకొని గుర్తుపెట్టుకోవడమే. కాపర్కి వచ్చి జాంబియా. నెక్స్ట్ సికి 4 మ్యాంగనీస్కి వచ్చి గబోను. ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ మినరల్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బాక్సైట్కి వచ్చి 2, బాక్సైట్కి వచ్చి గుయానా. సో మనకి మినరల్ ఆయిల్ వెనుజులా గుర్తుపెట్టుకోండి. కాపర్కి వచ్చి జాంబియా అని గుర్తుపెట్టుకోండి. సో మిగిలిన కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇది హిస్టరీలో మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. ఒక ఫారెన్ ట్రావెలర్ వచ్చి మనకి డైమండ్ మైన్స్ ఆఫ్ ఇండియాని డిస్కస్ చేశారు. ఎవరు అని అడిగారు. మనకి జీన్ బాప్టిస్టే ట్రావర్నియర్ అనమాట. ట్రావర్నియర్ మనకి ఫ్రెంచ్ ట్రావెలరు, జెమ్ మర్చెంట్ అనమాట ఇతను. సో మనకి ట్రావర్నియర్ మనకి అట్లీస్ట్ 6 times మనకి ఇండియాకి వచ్చాడు. ఆ 1630 నుంచి 1668 లోపల మనకి ప్రెషర్ స్టోన్స్ వీటిలన్నిటిని కలెక్ట్ చేసి మనకి లోకల్ మర్చెంట్స్ నెగోషియేట్ చేయడంలో కూడా, రూరల్స్తో అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిపాలించే వాళ్ళతో మనకి నెగోషియేట్ చేయడంలో మంచి దిట్ట అనమాట ట్రావర్నియర్.
సో నెక్స్ట్ మనకి ఒక బుక్ కూడా రాస్తారు ట్రావర్నియర్ 6 వాయేజెస్ అని 1676లో లెస్ 6 వాయేజెస్ డి జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ అని చెప్పి. సో మనకి ఎవరు ప్యాటర్న్ ఈయనకంటే లూయిస్ 14 అనమాట. లూయిస్ 14 సన్ కింగ్ అని కూడా అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రావర్నియర్ వచ్చి మనకి బెస్ట్ నోన్ ఫర్ ఏంటంటే మనకి ట్రావర్నియర్ బ్లూ డైమండ్. దీన్ని ఈ డైమండ్ డిస్కవరీ అయినా చేస్తుంటే పర్చేజ్ అయినా చేస్తుంటారు ట్రావర్నియర్ గారు. సో అందుకని ఈయన ఫేమస్ అనమాట, ఈ బ్లూ డైమండ్ ట్రావర్నియర్. సో నెక్స్ట్ మనకి మన ఆంధ్రప్రదేశ్తో ఏం రిలేటెడ్ అంటే మనకి గండికోటను కూడా సందర్శించారు సెప్టెంబర్. ఇది మనకి ట్రావెల్స్ ఇన్ ఇండియా బుక్ అని చెప్పాను కదా, దాంట్లో ఇది కొటేషను చూసుకోండి. 17th September 1652 ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1652లో మనకి గండికోట నుంచి రిటర్న్ అవుతున్నారు. మనకి ఇది చూసుకోండి, డబ్బులు ఇవ్వబోయారంట మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంట. సో అది అట్లా మనకి క్లియర్గా వాళ్ళు అన్నీ నోట్ చేస్తుంటారు, అన్నీ ఆ ట్రావెల్స్ ఈ బుక్స్ ద్వారానే మనకి చాలా హిస్టరీ అనేది తెలుస్తుంది అనమాట, ఫారెన్ ట్రావెలర్స్ బుక్స్. నెక్స్ట్ జీన్ బాప్టిస్ట్ చెప్పుకున్నాం, గండికోటని విజిట్ చేశారు 1652. ఇక్కడ ఇయర్ రాంగ్ ఉంది, గమనించుకోండి. సో మనకి సందర్శించారు జెమ్ ట్రావెల్, అదేమంటే మనకి ట్రావెలరు జెమ్ మర్చెంట్ అనమాట. సో అదే మనకి క్వశ్చన్ వచ్చింది. ఇది మనకి అఫిషియల్ వెబ్సైట్లో వైఎస్ఆర్ డిస్టిక్ వెబ్సైట్లో మనకి గండికోటలో ఉంది. సో మనకి ఇట్లా మనకి మినరల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. సో ఇక్కడ మనం మైకా అని చెప్పుకున్నాం కదా, మైకా నెల్లూరులో ఉంటుంది. సో అట్లా కొన్ని గుర్తుపెట్టుకున్నా మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి మనకి ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్స్కి. సో ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది మినరల్ డిస్ట్రిబ్యూషను, ఎక్కడ స్పెసిఫిక్ లొకేషన్స్ అవన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.